బీఎస్పీ ఏపీ కార్యదర్శి నాగరాజు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాష్ట్రంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. 5% ఉన్న కమ్మ, 6% ఉన్న రెడ్డి వర్గం వారే రాజ్యం వెళ్తున్నారని మండిపడ్డారు. 5.6% ఉన్న కమ్మ, రెడ్డిలకు పెద్దపీట వేయడం ఏంటంటూ ప్రశ్నించారు. 52% ఉన్న బీసీల పరిస్థితి ఏంటంటూ నిలదీశారు. అక్టోబర్ 9వ తేదీన కులగణనపై విజయవాడలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేకే మహేందర్ రెడ్డి తీరుపై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి నియంతలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. నమ్ముకుంటే నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా పనిచేసిన తమకు ఈసుమంతైనా విలువ ఇవ్వడం లేదని మండిపడ్డారు. మార్కెట్ కమిటీ పోస్టులను అమ్ముకుని తమను నట్టేట ముంచారని మీడియా ముందు వాపోయారు. హన్మకొండ కిషాన్పురాలోని చైతన్య డిగ్రీ కాలేజీలో టెక్నో విస్టా కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంజనీరింగ్ విభాగంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడంలో ఈ కార్యక్రమం విద్యార్థులకు వేదిక అని ఎమ్మెల్యే అభివర్ణించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానంలో ప్రతి ఒక్కరూ రాణించాలన్నారు. అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. హన్మకొండ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రాజేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేశారు. ప్రభుత్వం వచ్చాక బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లు రద్దు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పడం దారుణమన్నారు. వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా జేఆర్ సిల్క్స్ ఫ్యాక్టరీ వద్ద ఈ నెల 26న ఏపీ చేనేత కార్మిక పరిరక్షణ పోరాట కమిటీ ధర్నాకు సిద్ధమైంది. ధర్నాను విజయవంతం చేయాలని చేనేత కార్మికులకు కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. చేనేతను రక్షించాలని, పరిశ్రమలను కాపాడాలని గత కొన్ని సంవత్సరాలుగా తాము పవర్ లూమ్స్ పైన పోరాటాలు చేస్తున్నామన్నారు. కానీ ధర్మవరంలో విచ్చలవిడిగా పవర్ లూమ్స్ ఏర్పాటు చేసి చేనేత పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట డబుల్ బెడ్రూమ్ కాలనీ ప్రజలు ఆందోళన చేపట్టారు. గత 10 రోజుల నుంచి తాగునీరు రావడం లేదని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బోరు మోటార్ కాలిపోయి 5 నెలలు గడుస్తున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 2 రోజుల్లో కాలనీలో నీటి సమస్య పరిష్కరిస్తామని నాయకులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమింపజేశారు. జాతీయ రహదారుల సంస్థ ఆర్ఓగా పనిచేస్తున్న కుష్వ ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కేంద్రం కృష్ణప్రసాద్ను నియమించింది. ఈ నేపథ్యంలోనే ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తెలంగాణ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ప్రభుత్వాసుపత్రి నందు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరిగింది. దీనికి ప్రభుత్వాసుపత్రి యాజమాన్యం, కూటమి నాయకులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులు సీనియర్ సిటిజన్స్కు రక్త పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు. ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. హన్మకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామి వారికి ఎమ్మెల్సీ కోదండరాం దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు ఆలయ అధికారులు కోదండరాంకు ఘన స్వాగతం పలికారు. కోడిముక్కలు తీర్చుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఈవో కోదండరాముకు పూర్ణ కుంభాభిషేకం అందజేశారు. గత ప్రభుత్వంపై జనసేన తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షుడు గణేష్ తీవ్ర విమర్శలు చేశారు. హిందూ దేవాలయాలపై డబ్బులు సంపాదించుకునే ఆలోచన తప్పించి భక్తుల మనోభావాలు పట్టనట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా వైసీపీ నాయకులు అపవిత్రం చేశారన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వైసీపీ నాయకులు కాసుల కోసం కకృతిపడి లడ్డూ కల్తీ చేశారని దుయ్యబట్టారు. బాధ్యులకు శిక్ష పడేంత వరకు జనసేన పోరాటం ఆగదని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం రోజురోజుకు ముదురుతుంది. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఏలూరు జిల్లా చింతలపూడిలో హిందూ ధర్మరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కేపీపాలెంలో అక్రమ ఇసుక తరలిస్తున్న ఇసుక లారీలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సౌత్లో ఏ విధమైన అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 2 లారీలను మొగల్తూరు పోలీసులు సీజ్ చేశారు. ఇంకా ఎవరైనా అక్రమ ఇసుక తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పెద్ద మసీదులో ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగ ఘనంగా జరిగింది. గత 50 సంవత్సరాలకు పైగా మసీదులో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పెద్దలు చెప్పారు. అందరికీ అన్నం పెట్టడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశమన్నారు. సంవత్సరంలో సంపాదించిన ధనంలో 2.5% పేదవారికి పంచడం, ముస్లింలు ఎవరూ పేదరికంలో అనుభవించకూడదనేది ఈ పండుగ ప్రధాన అంశమన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్గా కృష్ణ బాధ్యతలు చేపట్టారు. బద్వేల్ నుంచి సాధారణ బదిలీపై వచ్చారు. ఆదోని మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఆదోని అభివృద్ధికి, పరిశుభ్రతకు తాను కృషి చేస్తానని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ధార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంపై నెయ్యి కల్తీ చేసిన దోషులను వెంటనే శిక్షించాలని నిరసన చేపట్టాయి. నరసాపురం అంబేద్కర్ సెంటర్లో మానవహారం చేశారు. ర్యాలీలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, హిందూ ధార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. వరదలు రావడానికి ముఖ్య కారణం తిరుమల ప్రసాదం లడ్డూని కల్తీ చేయడమని గజ్వేల్ పట్టణ పురోహితులు దేశపతి రాజశేఖర్ శర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో హైందవ సోదరుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రసాదాన్ని అపవిత్రం చేసిన నిందితులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన వెంకటాద్రి లడ్డు తయారీకి 1729లో నాంది పలికారని తెలిపారు. హిందూ దేవాలయాలలో హిందువులను మాత్రమే అధికారులుగా నియమించారని రాజశేఖర్ శర్మ అన్నారు. సైదాబాద్ కేఎల్ఎం పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని జమాతే ఇస్లామీ హింద్ వారు క్విజ్ పోటీలు నిర్వహించారు. కేఎల్ఎం పాఠశాలలను నిర్వహించి విద్యార్థులకు సర్టిఫికేట్ అందజేశారు. అయితే పరీక్షలో అన్ని ఇస్లాంకు సంబంధించిన ప్రశ్నలు ఉండడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో తల్లిదండ్రులు నిరసనకు దిగి పాఠశాల యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితులను చక్కదిద్దారు. నిర్మల్ జిల్లా వానల్పాడు గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఎల్లమ్మగుడి వద్ద చింతవృక్షానికి దుర్గామాత స్వయంభూగా వెలిసిందని ప్రజలు దర్శించుకుంటున్నారు. గ్రామంలో ఇప్పటివరకు నవరాత్రి ఉత్సవాలు ఏర్పాటు చేయలేదని గ్రామస్తులు చెప్పారు. అయితే 4 రోజుల క్రితం గ్రామ యువకులు దుర్గామాతను ప్రతిష్ఠించామని పెద్దలతో నిర్ణయించారు. ఇంతలోనే చింతవృక్షానికి స్వయంభూగా దుర్గామాత ప్రత్యక్షమైందని గ్రామస్తులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. వైద్యం చేస్తారని చెప్పి 31,000 రూపాయలు తీసుకుని ఉడాయించిన సంఘటన అనంతపురం జిల్లా గుండ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సంతోష్ విద్యుత్ షాక్తో కాలు చచ్చుపడ్డాయి. దీంతో బళ్ళారికి చెందిన అజయ్ కుమార్ యాదవ్ అనే నాటు వైద్యుడు తాను నయం చేస్తానని చెప్పాడు. సంతోష్ తల్లిదండ్రుల వద్ద డబ్బులు తీసుకుని పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మెదక్ పట్టణంలో అర్ధరాత్రి మెదక్ ఆర్థోపెడిక్ ఆసుపత్రి వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి పార్కింగ్ వాహనాలపై దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో 3 బైకులు ధ్వంసమయ్యాయి. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి నిద్రమత్తే కారణమని అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతూరు ఏజెన్సీలో కారు నడుపుతూ యువకులు బీభత్సం సృష్టించారు. అతివేగంగా కారు నడిపి మండల వాసులను హడలెత్తించారు. చట్టి జంక్షన్ వద్ద 2 వీలర్ను ఢీకొట్టారు. తప్పించుకునే ప్రయత్నంలో భద్రాచలం వెళ్లే మార్గంలో పలువురిపైకి కారుతో దురుసుగా వెళ్లారు. కారును వెంబడించిన గ్రామస్తులు ఆపి యువకులను పోలీసులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా రావిరాళ్లకు చెందిన వారిగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.